హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి వంకాయ పులుసు చేస్తున్నాను. ఈ వంకాయ పులుసుకి వచ్చేసి వంకాయలు సన్నగా తరుక్కోవాలి. వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం వంకాయలు కోసుకొని దాంట్లో వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోకుంటే వంకాయలు అనేవి నసురాసన వస్తాయి. సో ఖచ్చితంగా మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోకుంటే వంకాయలు నల్లగా కూడా మారుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి. మసాలా కోసం నేను ధనియాలు, ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పల్లీలు కూడా వేపుకోవాలి. ఈ వంకాయ కర్రీకి ఫస్ట్ వచ్చేసి మనము ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకోవాలి. మినుములు వేసుకుని బాగా వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. అలా బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వంకాయలు వేసుకొని బాగా దీంట్లో ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను ముళ్ళ వంకాయల కోసం చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఇక్కడ అన్ని తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు ఇవే దొరుకుతాయి అన్నమాట. ముళ్ళ వంకాయలు అనేవి చాలా రేర్గా దొరుకుతాయి. ఇంకా సో ఏదో ఒకటి అనేసి నేను తెల్ల వంకాయలు తీసుకొని వచ్చేసాను. ముళ్ళ వంకాయలు అయితే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. దీనిలోనే ఉప్పు, పసుపు వేసుకొని బాగా వంకాయలను బాగా మగ్గనిస్తున్నాను. ఎంత మగ్గనిస్తే అంత బాగా టేస్టీగా వస్తుంది కర్రీ. నెక్స్ట్ వచ్చేసి టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలా అంతా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా మనం మిక్స్ చేసుకొని ఆ మసాలా వచ్చేసి కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మసాలాను మనం వచ్చేసి కర్రీలో వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా మసాలా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలాలో మనం వచ్చేసి వాటర్ వేసుకొని దీంట్లో వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి వాటర్ వేసేసుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగా ఉడుకుతుంది అనమాట. ఈ పద్ధతిలో ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కర్రీ కనుక చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. మా రాయలసీమలో ఇలాగే మేము కర్రీ చేసుకుంటాం అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేసి కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ ఖచ్చితంగా మీరు చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకి కానీ, చపాతీలోకి, రొట్టెలోకి, సంగటిలోకి దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.